లిట్విస్ చికెన్ కర్రీ. లిట్విస్ చికెన్ కర్రీ. లిట్విస్ అంటే లీవ్స్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ పేరు విచిత్రంగా ఉందండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గోంగూర చికెన్ ఎలా చేస్తాం తెలుగులో, అలాగే అందరూ అంటే అన్ని రకాల నార్త్ ఇండియన్స్ కానీ అటు ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ వెజిటబుల్ ఇస్ హెల్తీ ఫుడ్ అండ్ తెలుగు వంటకం రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండే ఒక మంచి వంటకం హాట్ అండ్ స్పైసీ. ఓకే, ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ మనం సూపర్ మార్కెట్స్ కి వాటికి వెళ్ళినప్పుడు క్యాబేజ్ లాగానే పచ్చ కలర్ లో ఇంకా ఆకులు ఉంటాయి. ఆకులతో కూడా చికెన్ చేస్తారా మీరు? మరి దేన్ని వదిలిపెట్టరా గురుగారు మీరు? చాలా అండి, డన్. అయితే ఏంటది? లిట్విస్ చికెన్ కర్రీ. సో లిట్విస్ చికెన్ కర్రీ. ఓ మై గాడ్, చాలా డిఫరెంట్ గా చాలా వెరైటీగా ఉంది. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి కిచెన్ లోకి. లెట్స్ గో. సో యాదగిరి గారు, లిట్విస్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? తప్పకుండానండి. లిట్విస్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇంకెందుకు కావాల్సిన నోట్ చేసుకోండి. చికెన్, లిట్విస్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, మిరియాల పౌడర్, ధనియాల పొడి, గ్రీన్ చిల్లీ పేస్ట్, వెల్లుల్లి, నిమ్మకాయ రసం, కొత్తిమీర, నూనె. సో వ్యూయర్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్ గా సూపర్ గా తొందరగా లిట్విస్ ఆకులను ముందే కట్ చేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ చాలా తొందరగా అయిపోయేలా ఉంది రెసిపీ. సూపర్ అండి. ఎందుకంటే మనము వంటల్లో డిఫరెంట్గా చూడబోయే రెసిపీ, అమ్మ ఇదేంటిది స్వచ్ఛమైన తెలుగులో అందరికీ నచ్చే వంటకంలో ఇది ఒక భిన్నంగా ఉంది, ఆకులు వేసి చేయబోతున్నాడు, ఇదేదో ఎగ్జైటింగ్గా ఉందని మీరు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ కావద్దు, ఫ్రీగా ఆలోచన లేకుండా వంట చూస్తాడు. నెక్స్ట్ ఏం లేదండి, మనము నూనె. ఓకే, దీంట్లో కూడా కొద్దిగా ఆవాల నూనె వేసుకోవాలి. ఓకే, ఇందులో కూడా మస్టర్డ్ ఆయిల్ ఏనండి. డన్. ఎంత యాడ్ చేసుకుంటున్నాం? ఒక 2 స్పూన్స్. ఇప్పుడు దీంట్లో మీరు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకోవాలి ముందుగా. ఓకే, మనం గార్లిక్ చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాం. అంటే రెగ్యులర్ గా ఉండేదానికంటే కొద్దిగా గార్లిక్ ఎక్కువ వాడాలి. ఓకే, గాట్ ఇట్. అదే విధంగా చాలా ఎక్కువ వేస్తారు కదండి గార్లిక్ ఇందులో. అవును, కొద్దిగా క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. ఓకే, అదే విధంగా గ్రీన్ క్యాప్సికమ్. అదే విధంగా ఎల్లో క్యాప్సికమ్. ఫస్ట్ దీన్ని కలర్ఫుల్ గా చేయబోతున్నాం మనం. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే క్యాప్సికమ్ కన్నా మనం గార్లిక్ ముక్కలు ఎక్కువ వేసుకున్నాం కదండి. అవునండి, ఎందుకంటే ఈ లిట్విస్ ఏదైతే మనం చెప్పామో దానికి కంపల్సరీగా ఈ ఫ్లేవర్స్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మనం ఎక్కువగా గార్లిక్ వేసుకున్నాం. తర్వాత దీంట్లో మనము చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ ఎంత తీసుకున్నాం? 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ అండ్ దట్టు బోన్లెస్. ఓకే, ఫైన్. అవునండి గురుగారు, ఇవంటే మామూలుగా ట్రెడిషనల్ వంటకం చూడడానికి బాగుంది. ఈ ట్రెడిషనల్ వంటకంలో ఈ ఫారెన్ ఆకు కలపాలని ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన? ఈ ఫారెన్ ఆకుని మన ట్రెడిషనల్లో ఎలా కలుపుదాం అనుకున్నారు మీరు? ఇక్కడ చేసేటప్పుడే ట్రెడిషనల్ను మోడర్న్గా తీసుకెళ్ళాను. మోడర్న్ రెసిపీగా నేను చూపించబోతున్నాను. ఎందుకంటే ట్రెడిషనల్లో మోడర్న్ రెండు కలిపి ఒక మిక్స్, అంటే కొత్త రుచి వస్తుంది. అదేవిధంగా హెల్తీ దృష్టిలో పెట్టుకొని వంట చేయడం జరిగింది. ఫ్యాంటాస్టిక్. ఎలాగంటే ఎలా చెప్పనండి, మనం చేసేది దేశీ వంటలు, కానీ మీరు కొద్దిగా మీ హెయిర్ స్టైల్తో కొద్దిగా స్టైలిష్గా ఉన్నారు, నేను నా డ్రెస్సింగ్ స్టైల్తో సూపర్ స్టైలిష్గా ఉన్నా. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన హార్ట్ వచ్చేసి దేశీ అండ్ స్పైసీ. వెల్ సెడ్. యా. సో చూస్తే కనుక మనకి ఇక్కడ మళ్ళీ చికెన్ అంతా కుక్ అవుతున్నట్టు ఉంది కదా. అవునండి. సో వ్యూస్, మీరు ఇక్కడ పాయింట్ ఒకటి నోట్ చేశారా? మనం ఏం చేసామంటే ఫస్ట్ మీరు యాడ్ చేయండి, దాన్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యా, ఇక్కడ మిరియాల పొడి. సో పెప్పర్ పౌడర్ ఎంత యాడ్ చేసుకుంటున్నాం మనం? 1 స్పూన్. 1 స్పూన్. ధనియాల పౌడర్. ఓకే, ఇంగ్లీష్ వెజిటబుల్లో ధనియాలు వాడరు, బట్ ఇక్కడ మనం వాడుతున్నాం. యా, ఇంతకే మనం మాట్లాడుకున్నాం కదా మన సాంప్రదాయంలోకి ఒక ఫారెన్ లీఫ్ ని కలుపుతున్నాం అని చెప్పేసి. అదే విధంగా గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే అండి, ఫెంటాస్టిక్. కొద్దిగా ఉప్పు. ఓకే అండి. మీరు యాక్చువల్లీ మస్టర్డ్ ఆయిల్ ఇంకా గార్లిక్ వేసారు కదా, ఆ అరోమా ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయండి. ఐ థింక్ సో మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేస్తే నార్మల్ ఆయిల్లో కుక్ చేసిన దానికన్నా మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేస్తే ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయని నా డౌట్. ఏమంటారు? అవును, నిజమేనా? నిజమే. ఎందుకంటే డైట్ చేసే వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ తింటే చాలా మంచిది, ఫ్యాట్ను బర్న్ చేస్తుంది. ఓకే, సో కొద్దిగా ఆయిల్, వాటర్. ఓ
మీరు పెప్పర్ యాడ్ చేశారు, మొత్తం అరోమాస్ అనే చికెన్కి ఇట్లా ముందు పట్టుకున్నాక వాటర్ వేయాలి. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ వ్యూయర్స్ మీరు ఇక్కడ పాయింట్ ఒకటి నోట్ చేశారా? పాయింట్ ఈస్ దట్ మనం ఫస్ట్ ఇందులో లిట్విస్ చికెన్ కర్రీకి గార్లిక్ని చాప్ చేసి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నాం క్యాప్సికమ్ కంటే కూడా. అవును, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో విచిత్రం ఏంటంటే మీరందరూ కూడా ఒక ఎగ్జాటింగ్ అయ్యే ఒక మంచి ఇంగ్రీడియంట్ దీంట్లో వాడబోతున్నాను. ఓకే, ఏంటిది అది? ఇప్పుడు ఏమి యాడ్ చేశారు? కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ యాడ్ చేసినట్టున్నారు. మామూలుగా కొత్తిమీర అనేది దానికి వాడచ్చు. అది కాకుండా దీంట్లో మనం వాడబోయే ఇంగ్రీడియంట్స్ అందరూ మైండ్ బ్లోయింగ్. వాట్ ఈస్ ఇట్? ఆల్రెడీ ఏంటి? ఆవకాయ. ఆవకాయ గురువు గారు, ఇంగ్లీష్ కర్రీలో మన తెలుగు ఆవకాయ. మరి అదే కదా వెరైటీ, అదే వెరీ టేస్ట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కిచెన్ టుడే? మీరు నిజంగా ఆవకాయ యాడ్ చేస్తారా? అవునండి, ఇది నిజంగానే ఆవకాయ అండి. అంటే మరి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నానండి, నాకు డౌట్ వచ్చి. చూసారా, నేను అప్పుడే చెప్పాను, ఇది వెరైటీ అండ్ టేస్ట్ అండ్ స్పైసీ. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో కారం పొడి యాడ్ చేయలేదు ఇప్పుడు వరకు, మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఆవకాయ యాడ్ చేస్తున్నాం. చికెన్లో ఎవరైనా ఆవకాయ యాడ్ చేస్తారా? చూడండి, మీరు ఇది టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటిదని మీరు చెప్పాలి. యా షూర్. ఆవకాయ మళ్ళీ ఆవకాయ, అది ఆవకాయ గుజ్జు కాకుండా అది కూడా వేస్తున్నారే. అదే కదా వెరైటీ. ఇప్పుడు దీంట్లో లిట్విస్ ఆకులు వేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ అ డిఫరెంట్ డిష్ ఇన్ మై లైఫ్, సీరియస్లీ. చూసారా, ఇంగ్లీష్ వంటకంలో తెలుగు ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే రెసిపీ. నిజంగా ఆ అరోమా మాత్రం నిజంగా నేను కూడా ఒక్కొక్కసారి వంటలు ఎన్నో రకాలు చేస్తుంటాను, కానీ ఇలా ఎగ్జాటింగ్ వంటలు సమ్ టైమ్ నేను చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇవాళ ఇది కూడా ఒక ఇమాజిన్ రెసిపీ అని చెప్పొచ్చు. సీరియస్గానండి. అండ్ ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పండి. మేము ఎప్పుడే కానీ లైక్ యూనో సూపర్ మార్కెట్స్కి స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఈ లిట్విస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అక్కడ మనం వెళ్ళినప్పుడు లిట్విస్లో 2 రకాలు ఉంటాయి. ఐస్బర్గ్ ఉంటుంది, మామూలు లిట్విస్ ఉంటుంది. ఐస్బర్గ్ లెట్యూస్ అని విన్నాను. ఐస్బర్గ్ అనేది ఏంటంటే బాల్లా ఉంటుంది, సేమ్ క్యాబేజ్. అయితే ఐస్బర్గ్ అనేది అది, లిట్విస్ అనేది ఆకులతో ఉంటుంది. మనం ఇక్కడ ఆకులు వాడాం. చివరిగా ఏంటంటే కొద్దిగా వాటర్, అంటే కొంచెం సాస్ కావాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే అవసరం. అంతేనండి. సో మీరు ఇందులో యూనో అవాక్కయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ రెసిపీలో. వన్ థింగ్ ఈజ్ దాట్ ఇందులో కారం పొడి లేదు. మేము పెప్పర్ పౌడర్ ఇంకా గార్లిక్తో కారం పొడిని రీప్లేస్ చేసాం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ ఇందులో మేము ఆవకాయని యాడ్ చేసామండి. చికెన్ కర్రీలో ఆవకాయ. పోనీ ఆవకాయ కొద్దిగా వినడానికి విచిత్రంగా ఉంది, ఫ్లేవర్ ఏమో చాలా బాగుంది. సరే, ఇక్కడ వరకు స్టోరీ బాగుంది అనుకుంటే ఒక ఫారెన్ ఆకు లిట్విస్ని కూడా యాడ్ చేసామండి. అండ్ ఫ్లేవర్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే చూసారా, అవక్క అయ్యే రెసిపీతో అదిరిపోయే రుచులు అండ్ స్పైసెస్. అండ్ వీటిని టేస్ట్ చేయబోతుంది అదిరిపోయే అందమైన ఆరియానా. అయిపోయిందండి, దీన్ని మనము బౌల్లో తీసేసుకుందాం. సో ఫాస్ట్ మ్యాన్. అంతే కదా, ఇట్స్ ఇంగ్లీష్ డిష్ సీరియస్లీ. దట్ యా మనం ఇమిడియట్గా బౌల్లో తీసేసుకుందాం. డన్ 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 డన్. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనం చికెన్ అంటే ఎప్పుడే కానీ తెలుగు కానీ మన సైడ్ పీపుల్ కారం పొడి ఒకటే వేసేయడం, చిల్లీ పౌడర్ ఏదో ఒకటే స్టైల్ వేసుకుంటూ హాట్ అండ్ స్పైసీ అంటే కారం పొడే కాదమ్మా, ఇలా కూడా చేసుకోవచ్చు. స్పైసీ స్పైసీగా హాట్గా ఆవకాయ వేస్తున్నాం మనం. ఓ మై గాడ్, చికెన్లో ఆవకాయ యాడ్ అయ్యింది. చూసారు కదా, ఏం మసాలా లేకుండా ఈ జ్యూసీ నిజంగా మనము కలుపుకొని తిన్నట్టయితే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇది చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు. అవును, ఎందుకంటే రన్నింగ్లో వెళ్తూ బ్రెడ్కు ముంచుకొని ఇలా పక్క సైడ్లో పెట్టుకొని స్టాండ్ వేజ్ లాగా తింటే ఇంకా అసలు ప్రోటీన్ ఫుడ్ దట్ టు ఆన్ డైట్ ఇట్స్ టూ గుడ్ కదండి. అవును, చూసారు కదా, అద్రిపోయి. ఇంకా ఆనందం ఎక్కువైపోయి నేను తబ్బిపోయిపోయి మాట్లాడలేదు. కొద్దిగా గార్నిష్ కొరియాండర్ లీవ్స్, అంతే. This is crazy. అదిరిపోయే LITVIS చికెన్ కర్రీ. ఇంకెందుకు మరి, అవక్క అయ్యేటట్టుగా హరియానా గారు టేస్ట్ చేసి మీకు ఆ టేస్ట్ చెప్పేస్తారు. ఎగ్జాక్ట్లీ. Yay! This is the recipe, man. Seriously.
ఎం 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 ఎం. ఎంతసేపు చికెన్ అంటే ఎంత రొటీన్ అండి. లవంగా, పట్ట, ఇలాచి ఇవేనా? అవి కాకుండా ఇలాగో ట్రై చేయండి. సీరియస్లీ టెల్లింగ్, ఇంట్లో ఎవరైతే వంటలు చేస్తారో, మేబీ అది మహిళలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంట్లో ఎవరు వంట చేసినా సరే ప్లీజ్ 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 ఈ రెసిపీని ట్రై చేయండి. యూ విల్ జస్ట్ గో క్రేజీ మ్యాన్, ట్రస్ట్ మీ. ఇంత బాగుంది తెలుసా ఆవకాయ టేస్ట్. అసలు మసాలాలు లేవు అన్న ఆలోచన లేదు. నేను ఫస్ట్ భయపడ్డా, ఇందులో ఏంటి లవంగా పట్ట, ఇలాచీలు లేవు, కారం పొడి లేదు, ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ప్రాసెస్ చూస్తున్న కొద్దీ క్రేజీ 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 అయిపోయి ఆ క్రేజీనెస్కి తగ్గట్టే యమ్మీ 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 టేస్ట్. ఇట్ ఈస్ వెరీ హాట్ అండ్ స్పైసీ టూ.